చంద్రబాబు నాయుడు గారి పైన సిఐడి కేసులు ఉన్న సంగతి మనందరూ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్స్ కేసు ఉంది, తర్వాత మద్యం కుంభకోణం కేసు ఉంది, ఐఆర్ఆర్ కేసు ఉంది. అప్పటి సిఐడి వారు విచారిస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనేది గెలవడం జరిగింది 2024 ఎన్నికల్లో. ఆ గెలిచిన రోజు సాయంత్రం పూటే అప్పటి డీజీపీ హరీష్ గారు వెళ్ళి ఆ సిఐడి ఆఫీస్కి తాళాలు వేయటం అందరిని ఆశ్చర్యం కలిగించింది. బికాజ్ అసలు సిఐడి ఆఫీస్కి ఏ రకంగా మీరు తాళాలు వేస్తారు, ఏం జరిగింది, ఎందుకని చెప్పి అప్పుడే అనుమానాలు అనేవి చాలా ఎక్కువగా రాష్ట్రంలో చాలా వరకు వినిపించినాయి. ఇప్పుడు ఈ అనుమానాలని పూర్తి స్థాయిలో ఆ అనుమానాలకు కారణాలైన వ్యక్తుల్ని చేరుస్తూ పూర్తి స్థాయిలో హైకోర్టులో పిల్లేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కేసుల్ని సిఐడి నుంచి సిబిఐ ఈడీకి బదలాయించాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ గారు అనే ఒక జర్నలిస్ట్ వెళ్ళి హైకోర్టులో పిలివేయటం జరిగింది. దీనిపైన హైకోర్టు వారు కూడా త్వరలోనే విచారణ చేస్తారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా సేమ్ ఇదే పిల్లేయటం జరిగింది. అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడేమి ఇస్తాడో మరి ఆ సిబిఐ ఈడీలకి మరి చూడాలి మరి పరిస్థితి. ఎందుకంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి పైన అభియోగాలు ఉన్నమాట అయితే వాస్తవం. ఆయన ప్రూవ్ చేసుకుంటాడా లేదా అని చెప్పి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారి పైన అభియోగాలు ఉన్న పక్షాన సిఐడి ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా తాళాలు వేయటం హరీష్ గారు అయితే ఎంతవరకు చాలా పెద్ద తప్పు చేశారని నాకు అనిపించింది. రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థకి ఇంకొక ప్రభుత్వ అధికారి పోయి తాళాలు వేయాలి అనే ఆలోచన మరి ఎలా వచ్చిందేమో అది నాకైతే అర్థం కాలే. ఎందుకంటే సిఐడి చీఫ్ సిఐడి వాళ్ళు కూడా ఒక డీజీపీ లెవెల్ క్యాడరే, వీళ్ళు కూడా అవకాశం వస్తే డీజీపీ అవ్వచ్చు. బహుశా ఇదైతే ఆ సామాన్యులు కూడా విస్మయానికి కలిగించింది జూన్ 4 రోజు సాయంత్రం. మరి చూడాలి హైకోర్టు వారు ఏ తీర్పిస్తారు, ఏమిస్తారు అని చెప్పి. హైకోర్టు వారు ఏ తీర్పిచ్చినా మనం గౌరవించాలి, హుందాతనంగా స్వీకరించాలి. ఇంకా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి పైన అయితే నాకు వ్యక్తిగత అభిప్రాయం బహుశా విచారణ అనేది ఆయన హాజరు కావచ్చు, జరగకపోవచ్చు, ఊస్ అనేది ఇంకా రాకపోవచ్చు బహుశా.